Okay, please gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళజరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలుడు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. మిర్దాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్దాద్ గారి ద్వారా అద్భుతమైన ఆయన ప్రసంగాన్ని నిన్నటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఈరోజు మిర్దాద్ యొక్క మరొక అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సత్యాన్ని అందరికీ బోధించవచ్చా? ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే అంశాలు: సత్యాన్ని అందరికీ బోధించవచ్చా? మిర్దాదు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? అలాగే అధికారం అనేది ఎవరి చేతుల్లో, ఎలాంటి వారి చేతుల్లో ఉంటుంది? ఆ చేతుల్లో అలాంటి వారి చేతుల్లో ఉండటం వలన జరిగేటువంటి సమస్యలు ఏమిటి అనే విషయాల మీద విస్తారంగా మిర్దాద్ గారు చెప్పిన మాటలను మిర్దాద్ మాస్టర్ చెప్పిన మాటలను విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. కైండ్లీ లైక్ దిస్ వీడియో. ఇంతవరకు ఎవరు లైక్ చేయలేదు. కైండ్లీ లైక్ దిస్ వీడియో. లైక్ చేయటం వల్ల అందరికీ ఇది మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. నౌ లెట్ us go to the topic.
సత్యాన్ని అందరికీ బోధించాలా లేక కొందరికైనా? అలాగే మిర్దాదు కనపడకుండా పోవడానికి గల కారణం ఏమిటి? అలాగే అధికారంలో ఉన్న వారి యొక్క స్థితిగతులు సరిగ్గా లేకపోతే వచ్చేటువంటి సమస్యలు, ఇవన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నరోండా విందు ఒక స్మృతిగా మిగిలిపోయిన చాలా కాలం తర్వాత గూడులో 7 మాస్టర్ చుట్టూ చేరారు. ఆనాటి మరువరాని సంఘటనలను వారు పునః పరిశీలన చేస్తుంటే మాస్టర్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మాస్టర్ మాటలను ఆ రోజు ఎంతో ఆసక్తిగా విన్న జనాన్ని తలుచుకుని ఆశ్చర్యపడ్డారు కొందరు. ఆర్కు ఖజానా నుంచి ఎన్నో రుణపత్రాలను తెచ్చి అందరి ముందు వాటిని నాశనం చేసినప్పుడు వందల కొద్దీ ద్రాక్ష జాడీలను, పీపాలను, విలువైన బహుమతులను ఎన్నింటినో ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేసినప్పుడు క్షమాదాం మేము అనుకున్న దానికి విరుద్ధంగా ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తపరచలేదు. అతడు కదలకుండా నోటమాట రాక విపరీతంగా ఏడుస్తూ జరుగుతున్న వాటిని చూశాడు. విచిత్రమైన అర్థం కాని అతడి ప్రవర్తన గురించి కొందరు వ్యాఖ్యానించారు. మాఫీ చేసిన రుణాల పట్ల, తిరిగి ఇచ్చిన బహుమతుల పట్ల జనం అమిత ఉత్సాహం వ్యక్తపరిచారు. జనం కేకడ వేస్తుంది అప్పీలు మాఫీ కావడం అన్నదానికే తప్ప మాస్టర్ మాటలకి కాదని బెన్ను అన్నాడు. తినడం, త్రాగడం, ఉల్లాసంగా ఉండటంలో తప్ప ఇంకెందులోనూ ఆనందం పొందని అలాంటి జనంతో మాట్లాడి శక్తిని వృధా చేసుకున్నందుకు మాస్టర్ని సున్నితంగా మందలించాడు. భేదం లేకుండా అందరికీ సత్యాన్ని బోధించరాదని, కొద్దిమందికే దాన్ని బోధించాలని అన్నాడు. అప్పుడు మాస్టర్ ఏం చెప్పారో విందాం. మిర్దాత్, గాలిలో నువ్వు వదిలిన ఊపిరి ఏదో ఒక గుండెలోకి తప్పక చేరుతుంది. అది ఎవరి ఎట అని అడగవద్దు. నీ ఊపిరి స్వచ్ఛంగా ఉండేలా మాత్రం చూడు. నీ ఊపిరి స్వచ్ఛంగా ఉండేలా చూడు. నీ మాట ఏదో ఒక చెవిలో చొరబడుతుంది. అది ఎవరి చెవి అని మాత్రం ఎప్పుడు అడగద్దు. స్వేచ్ఛను తీసుకుని వెళ్ళే నిజమైన వార్తాహరుడిగా మాత్రమే నీ మాట ఉండేలా చూడు. స్వేచ్ఛను తీసుకుని వెళ్ళే నిజమైన వార్తాహరుడిగా మాత్రం నీ మాట ఉండేలా చూడు. నిశ్శబ్దంగా ఉండే నీ ఆలోచన ఏదో ఒక నాలుకని మాట్లాడడానికి తప్పక ప్రేరేపిస్తుంది. అది ఎవరి నాలుక అని ఎప్పుడూ అడగవద్దు. ఆ ఆలోచన ప్రేమపూరిత అవగాహనతో వెలిగేలా మాత్రం చూడు. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. మన ఊపిరి స్వచ్ఛంగా ఉండాలి. అలాగే మన మాట స్వేచ్ఛను తీసుకువెళ్ళే నిజమైన వార్తాహరుడిగా ఉండాలి. మన ఆలోచన ప్రేమపూరిత అవగాహనతో వెలిగేలా మాత్రంగా ఉండేలా చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఇలాంటి ఎడాపడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ ఆలోచనలు వేరే నిశ్శబ్దంగా మనం చేసే ఆలోచనలు ఎవరికి తెలియవు అనుకుంటాం. కానీ అది విశ్వానికి అంతటికీ తెలుసు. యూనివర్సల్ మైండ్ అంటారు దాన్ని. మన మనసు యూనివర్సల్ మైండ్లో ఒక భాగం. ఎక్కడ ఒక రాయి వేసినా సరస్సులో ఆ సరస్సంతా అలలు వ్యాపిస్తూ ఉంటాయి, తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు ప్రేమపూరిత ఆలోచనలు తప్ప ఎటువంటి ఆలోచనలు చేయకూడదు. మీ ఆలోచనలు ప్రేమపూరిత అవగాహనతో మాత్రమే వెలిగేలా చూడండి అని మిర్దా చెబుతున్నారు. అంటే అక్కడ వాక్కు
ఆ వాక్కు కరెక్ట్గా ఉండాలి. మనస వాచ కర్మణ అని ఊరికే త్రికరణ శుద్ధి అంటారు. వాచ అంటే వాక్కు శుద్ధంగా ఉండాలి. వాక్కు ఎలా ఉండాలి? స్వేచ్ఛను తీసుకుని వెళ్ళే నిజమైన వార్తాహరుడిగా ఉండాలి. నీ మాట ప్రేమపూరిత అవగాహనలో వెలిగేలా మాత్రమే ఉండాలి. పైపెచ్చు మన ఊపిరి స్వచ్ఛంగా ఉండాలి. మన ఊపిరిలో అంటే మన ఎమోషన్స్ భావావేశాలను బట్టి ఊపిరిలో తేడా వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఊపిరి స్వచ్ఛంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇంకా మరిన్ని సత్యాలని చెప్తున్నాను. ఏ ప్రయత్నము వృధా అయిందని అనుకోవద్దు. సంవత్సరాల తరబడి భూమిలో ఉన్న కొన్ని విత్తనాలు మొదటి అనుకూలతూ రాగానే ప్రాణం పోసుకుంటాయి. అందరిలోనూ అన్నిటిలోనూ సత్యం యొక్క విత్తనం ఉంది. మీ పని సత్యాన్ని విత్తడం కాదు, అది మొలకెత్తడానికి అనువైన ఋతువుని సిద్ధం చేయటం. అనంతంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఒకరి స్వేచ్ఛ గురించి నిరాశ చెందవద్దు. విముక్తి సందేశాలని అందరికీ ఒకే నమ్మకంతో, ఆసక్తితో ఆశించేవారికి, ఆశింపని వారికి ఒకే విధంగా బోధించండి. ఆశింపని వారు ఆశిస్తారు. ఇప్పుడు రెక్కలు లేని పక్షి ఒకరోజు ఎండలో తన ముక్కుతో తన రెక్కలను సవరించుకుంటుంది. తన రెక్కలతో ఆకాశాన్ని చీల్చి అందుకోలేని ఎత్తులను అందుకుంటుంది. మెగాస్టార్ డే ఆఫ్ ది వైన్ ముందు ఇంతవరకు ఆ బెన్నూన్ అన్న మాటలకి సమాధానం చెప్పారు. మరొక సహచరుడు లేదా శిష్యుడు, మాస్టర్ గారి శిష్యుడు అడుగుతున్నారు. డే ఆఫ్ ది వైన్ ముందు సాయంత్రం మాస్టర్ మాయం కనిపించకుండా పోవడం వెనక ఉన్న రహస్యాన్ని తరిచి అడిగినా ఈరోజు వరకు మాస్టర్ చెప్పకపోవడం నన్ను బాధిస్తుంది. అతడి విశ్వాసానికి మేము పాత్రులం కాదా అని ప్రశ్న. మిర్దాద్, నా ప్రేమకు ఎవరు పాత్రులో వారు నా విశ్వాసానికే పాత్రులు. విశ్వాసం ప్రేమ కన్నా గొప్పదా మికాస్టర్? అపరిమితంగా నా హృదయాన్ని నీకు ఇవ్వడం లేదా? అసహ్యకరమైన ఆ పరిస్థితి సంఘటన గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం, పశ్చాత్తాపపడడానికి కావలసిన సమయాన్ని నేను క్షమాదానికి ఇవ్వాలని అనుకోవడమే. ఇద్దరు కొత్త వ్యక్తులతో కలిసి గుహలో నుంచి నన్ను బలవంతంగా బయటికి లాగి ఆ చీకటి గుంటలోకి తోసింది అతడు, క్షమాదాం. దురదృష్టవంతుడు. అగాధం కూడా మిర్దాదుని మెత్తటి చేతులతో ఆహ్వానిస్తుందని, శిఖరాగ్రం చేరుకోవడానికి మంత్ర విద్యతో నిచ్చెనలు సమకూరుస్తుందని క్షమాదాం కలగనలేదు ఆ విషయాన్ని. నరోండా, అది వినగానే మేమంతా భయభ్రాంతులమై నోట మాట రాక, మాస్టర్ ఆ నరకం నుంచి సురక్షితంగా ఎలా బయటపడ్డాడో అడగడానికి ధైర్యం చేయలేకపోయాం. కొంతసేపు అందరం నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇంబాల్, క్షమాదాముని మాస్టర్ ప్రేమిస్తున్నప్పుడు మాస్టర్ని క్షమాదాం ఎందుకు బాధిస్తున్నాడు? ఇక్కడ కీ పాయింట్. క్షమాదాం బాధించేది నన్ను కాదు, అతడు తనని తానే బాధించుకుంటున్నాడు. ఇతరులు అనుకుంటారు వేరే వాడిని నేను బాధిస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎవరిని వారే బాధించుకుంటున్నారన్న సత్యాన్ని ఇక్కడ మిర్దాద్ చెప్తున్నారు. క్షమాదాం బాధించేది నన్ను కాదు, అతడు తనని తానే బాధించుకుంటున్నాడు. ఇక్కడ అధికారం గురించి ప్రస్తావన వస్తుంది.
గుడ్డివారికి అధికారం లాంటిది ఇవ్వండి, వారు చూడగలిగే వారి అందరి కళ్ళు పీకేస్తారు. గుడ్డివారిని చూడగలిగే అయ్యో గుడ్డివారు, వీరికి చూపు లేదు, వీరికి వైద్యం చేపిద్దాం, అది చేపిద్దాం అని ప్రయత్నం చేసే వారి కళ్ళు కూడా పీకించేస్తారు. ఇది గుడ్డివారి పరిస్థితి. ఓ బానిసకి అధికారం ఇస్తే చూడండి ఎలా ఉంటుందో. ఓ బానిసను ఒకరోజు అతనికి ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వండి, ఒకరోజే ప్రపంచాన్ని బానిస ప్రపంచంగా మార్చేస్తాడు. అతడు స్వేచ్ఛ కోసం, అయ్యో వీడు బానిసగా ఉన్నాడే, వాడికి ఏదన్నా సహాయం చేసి వాడిని ఆ బానిసత్వం నుంచి విడుదల చేద్దాము అనే వాడిని కూడా వదిలిపెట్టాడు. వారిని కొట్టి సంఖ్యలు వేయిస్తాడు వాడు. ఆ బానిస ఒక్కరోజు అవకాశం ఇస్తే, ఒక్కరోజు అధికారం ఇచ్చి అవకాశం ఇస్తే ఒక్కరోజు చాలు వాడికి. ప్రపంచంలోని అధికారం, అది పుట్టిన ఉత్పత్తి అయిన స్థానం ఏమైనప్పటికీ అది భౌతికమైంది. అందుకే అది ముళ్ళతో కట్టుకోమనిపిస్తుంది. అది ఎవరు అధికారంలో వచ్చినా వారు చేసే పనే అది. కత్తి జులిపిస్తుంది. తన కపట హృదయంలోకి చూసే ధైర్యం ఎవరికీ లేకుండా చేయడానికి, అది లోపల ఒకటి పైకి ఒకటి ఉంటుంది ఆ అధికారం. తన కపట హృదయంలోకి చూసే ధైర్యం ఎవరికీ లేకుండా చేయడానికి వైభవోపేత ప్రదర్శనతో, జిగేలుమనే ఆడంబరాలతో స్వారీ చేస్తుంది. తుపాకులతో, బల్లాలతో అల్లాడే సింహాసనాన్ని అది సృష్టిస్తుంది. ఆసక్తి గలవారు హేయమైన తన దారిద్ర్యాన్ని రాకుండా ఉండడానికి, బడాయితో నిండిన ఆత్మని భయం కలిగించే తాయుత్తులతో, ఇంద్రజాల గుర్తులతో అలంకరిస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం చూడండి. ఎందుకంటే ఆ తాయెత్తులు, ఇంద్రజాల గుర్తులు వేసుకుంటే దారిద్ర్యం రాదు అనేటువంటి భావనతో మనం చాలామంది మనుషులు చూస్తూ ఉంటాం. అలాంటి అధికారం అమలు చేయాలని కోరుకునేవాడి పట్ల అది ఒక శాపం. చెర అంటే జైలు. అతడి అధికారాన్ని ఆమోదించిన వారు, వ్యతిరేకించేవారు, ఆ మనిషికి అందరూ నాశనమైనా అధికారం తాను నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందరూ పోయినా పర్లేదు, వాడికి అంటే అతని అధికారాన్ని ఆమోదించిన వారు పోయినా పర్లేదు, వ్యతిరేకించిన వారు పోయినా పోలేదు, అందరూ నాశనమైనా కానీ అధికారం మాత్రం తనకు ఉండాలని కోరుకుంటారు. అధికార వాంఛ వల్ల మనుషులు ఎప్పుడూ సంక్షోభంలో ఉంటారు. అధికారం ఉన్నవారు అది నిలుపుకోవడానికి ఎప్పుడూ పోరు సరుపుతూనే ఉంటారు. అధికారం లేనివారు అధికారం ఉన్నవారి నుంచి దాన్ని లాక్కోవడానికి పోరాడుతూనే ఉంటారు. ఆ విధంగా పొత్తిగుడ్డలలోని దేవుడైన మనిషి కాళ్లతో గిట్టలతో తొక్కబడి రణరంగంలో ఎవరి దృష్టిలోనూ పడక, ఎవరి ఆదరణను పొందక, ప్రేమింపబడక ఒంటరిగా వదిలివేయబడతాడు. పోరు ఎంత ప్రచండంగా ఉంటుందంటే, పోరు సల్పేవారు ఎంత రక్త పిపాసతో ఉంటారంటే ఒక్కరు కూడా ఆగి ఏం జరుగుతుందని ఎవ్వరూ పరిశీలించరు. ఏం జరుగుతుందని నకిలీ పెళ్లి కూతురు ముసుగు తొలగించి ఆమె భయంకరమైన మొహాన్ని బయట పెట్టరు. అంతా యుద్ధం చేయడానికే ఉత్సాహం, ఒకరినొకరు చంపుకుంటానంటారు. చివరికి ఏం జరుగుతుంది? ఆ నకిలీ పెళ్లి కూతురు, ఆ విధ్వంసం, నాశనం అయిపోయినటువంటి ఆ వికారం, ఆ దేశాలన్నీ ఎలా నాశనం అయిపోతున్నాయో, ఎలా కూల్చుకుంటున్నారో, వాళ్ళ కొంపలు కూల్చుకుంటున్నారో, నాశనం అవుతున్నారో మన చుట్టూ ఉండే ప్రపంచంలో కనపడుతూనే ఉంటుంది. అది నకిలీ పెళ్లి కూతురు. ఏ అధికారమైనా కనురెప్ప వెంట్రుక కదలికంత మాత్రమైన విలువ చేయదు. కనురెప్ప కదలిక ఎంత ఇంపార్టెంట్, దాని విలువ ఎంత గొప్పది. అధికారం అంతకంటే విలువ లేనిది అని విలువ చేయదు. పవిత్ర అవగాహన అనే అధికారం ఒక్కటే చాలా విలువైనది. పవిత్ర అవగాహన అనే అధికారం ఒక్కటే చాలా విలువైనది. దానికోసం ఎంత త్యాగం చేసినా
అది గొప్పది కాదు. దానిని ఒక్కసారి పొందితే ఇక కాలం చివరి వరకు అది భాగ్యమై ఉంటుంది. అవగాహన మీ మాటలకు అధికారాన్ని చేకూరుస్తుంది. అవగాహన మీ మాటలకు అధికారాన్ని చేకూరుస్తుంది. ప్రపంచంలోని సైన్యాల ఆజ్ఞలోని అధికారం కంటే మీ మాటలు ఎక్కువ అధికారికంగా ఉంటాయి. ప్రపంచంలోని అధికారాన్ని కలిసి చేయాలని కలలుగనే ఉపకారం కన్నా మించిన ఉపకారాన్ని మీ చేతలకు అవగాహన ఇస్తుంది. అవగాహన అన్నది దాని యొక్క స్వయం కవచం. ప్రేమే దాని శక్తి గల ఆయుధం. అది శిక్షించదు, నిరంకుశంగా పాలించదు. ఎందుకంటే ప్రేమ కదా, ప్రేమే దాని శక్తి. మనుషులు ఎండిపోయిన గుండెల మీద అది మంచులా కురుస్తుంది. ఆ ప్రేమ, ఆ అధికారం అనే అవగాహన అన్న దాని యొక్క స్వయం కవచం. ప్రేమే దాని శక్తి గల ఆయుధం. సో దానిని స్వీకరించవలసిన వారిని, తిరస్కరించిన వారిని ఒకే విధంగా ఆశీర్వదిస్తూ, తన శక్తిలో తనకి నమ్మకం ఉండడంతో బయటి శక్తుల ఆశ్రయం కోరదు. తన గాంభీర్యాన్ని మనుషులకు చాటడానికి భయం అనే ఆయుధాన్ని ఉపయోగించదు. ఎందుకంటే దానికి భయం అనేది లేనే లేదు. ప్రపంచానికి అవగాహన చాలా చాలా తక్కువ. కృతకమైన అధికారపు ముసుగులో తన లోటును దాచుకోవాలని చూస్తుంది. కృతకమైన అధికారం, కృతకమైన శక్తితో రక్షణ కోసం, దాడి చేయడం కోసం సంబంధాలను ఏర్పరచుకుంటుంది. అవి రెండు భయానికి అధికారం ఇస్తాయి. భయం ఆ రెండింటినీ నాశనం చేస్తుంది. తమ బలహీనతలను కాపాడుకోవడం కోసం బలహీనులందరూ ఏకమై కలవడం లేదా? భయం అనే కొరడా దెబ్బల కింద ప్రపంచపు అధికారం, ప్రపంచపు పాశవిక శక్తి ఒకటిగా కలిసిపోయి యుద్ధం, రక్తం, కన్నీటి రూపాలలో తమ అజ్ఞానానికి రోజు పన్ను కడుతూ ఉంటారు. అజ్ఞానం అందరిని చూసి నవ్వి బాగా చేశారు అంటుంది. అది నవ్వుతూ ఉంటుంది అజ్ఞానం. మిర్జాదిని అగాధం పాలు చేసినప్పుడు బాగా చేశావని క్షమాదాంతో అనుకున్నాడు. అగాధంలోకి నన్ను తొయ్యడంలో తన్ను తానే దానిలోకి త్రోసుకున్నానని క్షమాదాం తెలుసుకోలేదు. అగాధం ఒక మిర్ధాదును తన వశంలో ఉంచుకోలేదు. కానీ ఇక ఒక క్షమాదాం జారుతున్న చీకటి గోడలని ఎక్కడానికి ఎంతకాలం కష్టపడాలో. ప్రపంచపు అధికారం ఒక నగలాంటిది. అవగాహనలో ఇంకా పసిపాపలైన వారు దానితో ఆనందపడనివ్వండి. కానీ మీరు ఎవరిపైనా మీ అభిప్రాయాలను రుద్దకండి. బలవంతంగా రుద్దింది మరొకరి బలవంతంతో సులభంగా తొలగింపబడుతుంది. ఇతరుల జీవితాల మీద అధికారానికి ప్రయత్నించకండి. వారి వస్తువులపైన కూడా అధికారం చెలాయించకండి. ఎందుకంటే మనుషులు వారి జీవితాలతో ఎంతగా బంధింపబడి ఉన్నారో వారి వస్తువులతో కూడా అంతగానే బంధింపబడి ఉన్నారు. వారి సంఖ్యలతో జోక్యం కలిగించుకునే వారిని వారు నమ్మరు, అసహించుకుంటారు. ప్రేమతో, అవగాహనతో వారి హృదయాలలోకి దారి వెతకండి. ఒకసారి అక్కడికి వెళితే వారి సంఖ్యలను విడగొట్టడానికి మరింత గట్టిగా ప్రయత్నించవచ్చు. అవగాహన అన్న లాంతర పట్టుకుంటే ప్రేమ అన్నది మార్గం చూపుతుంది. ఇది అద్భుతమైన విషయాలు. రేపటి ఎపిసోడ్లో గుహలోకి బేదార్ రాజు మరి క్షమాదాములు ఇద్దరు వస్తారు. యుద్ధం, శాంతి గురించి సంభాషణ మాట్లాడుకున్న తర్వాత క్షమాదాముని అంటే మిర్ధాదుని క్షమాదాం బంధించి రాజుగారికి చెప్తారు, జైల్లో వేయిస్తారు. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. So thank you very much, my dear friends. Kindly like this video and share this video to all. Happy day to you all.